చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈరోజు మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. 18 నుంచి ఎమ్మెల్యేలకు క్రీడలు, 20న సీఎం చేతుల మీదుగా బహుమతులు, స్పీకర్ అయ్యన్నతో చర్చించిన మంత్రి మండిపల్లి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి, క్రీడలు ప్రారంభోత్సవం అవుతున్నాయి. ఆ వైసీపీ ఎమ్మెల్యేలకు పాపం బడ్జెట్ సమావేశంలో పాల్గొనే అవకాశం లేకుండా చేశాడు. కనీసం క్రీడల్లో ఆటల్లో పాల్గొని ఆడుకునే అదృష్టాన్ని కూడా దక్కనివ్వాల జగన్మోహన్ రెడ్డి. మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఆయన్ని ఏం ప్రశ్నిస్తున్నారో, వాళ్ళు ఏం అడదలుస్తున్నారో అర్థం కాని పరిస్థితి. నియోజకవర్గాలకు వెళ్తే మొహం చూపించుకోలేని పరిస్థితి. నిన్ను ఎందుకు ఎమ్మెల్యే గెలిపించామయ్యా, నువ్వెందుకు ప్రశ్నలు వెళ్ళిపోతున్నావు, నియోజకవర్గానికి కావాల్సిన పనులు ఎందుకు చేయలేకపోతున్నావు అని చెప్పి తరిమి వెనకాల పడుతున్నారు ఆ ప్రజలు. సమాధానం చెప్పుకోలేక అమరావతిలోనో విజయవాడలోనో కాలక్షేపం చేస్తున్నారు ఆ ఎమ్మెల్యేలు, ఆ 10 మంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఏమైంది, యలంక ప్యాలెస్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాడు. ఏపీ భూ ఆక్రమణ నిషేధ బిల్లు ఆమోదించండి. గత ప్రభుత్వ భూదందాపై కేంద్రానికి సీఎం నివేదిక. చుక్కల భూములని 22A అని రకరకాల పేర్లతో ప్రజల్ని ఇబ్బంది పెట్టి కొరీలు పెట్టి ఆ భూములన్నీ ఎలా దోచుకున్నారో మనం చూసాం. ఇప్పుడు ఆ భూములన్నీ ఆ నిషేధ జాబితా నుంచి తొలగించి కఠినమైన చట్టం తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. అసెంబ్లీలో పాస్ అయింది, మండలిలో పాస్ అయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జరిగింది ఆ బిల్లు. త్వరితగతిన ఆ బిల్లు పాస్ చేయించి ఈ భూ కబ్జాకోర్ల ఆటలు కఠినంగా శిక్షించడానికి ఆ చట్టం ఉపయోగపడుతుందని చెప్పి చంద్రబాబు గారు ఇక్కడ పని పూర్తి చేసుకుని ఇమీడియట్గా ఢిల్లీ వెళ్ళి ఆ కార్యక్రమం మీద ఆ బిల్లు పాస్ చేసే విషయం మీద అమిత్ షా గారితో నేను చర్చించారు. త్వరలో నా బిల్లు వస్తుంది. భూ కబ్జాదారుల కోరల పీకి తల వంచి వాళ్ళు ఆక్రమించుకునేవన్నీ తిరిగి సాధనం చేసుకుని ఏ ప్రజల దగ్గరైతే వాళ్ళు కొట్టేశారో వాళ్ళకి అప్పచెప్పడానికి ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎన్ని అక్రమాలు చేశారో చూసాం. ప్రజా దర్బార్ చూస్తే వచ్చిన విన్నపాల్లో 70-80% ఆ భూ ఆక్రమణలే. వైసీపీ నాయకులు ఎలా ఆక్రమించుకున్నారో గొల్లు మనం ఒత్తుకున్నారు. ప్రజలు వచ్చి ప్రతిరోజు 1 కోటి అప్లికేషన్లు వస్తే 70-80 లక్షల అప్లికేషన్లు అవే ఆ భూ ఆక్రమణలు, స్థలాలు ఆక్రమించుకునేవి, ప్రైవేట్ ఆస్తుల ఆక్రమణల మీదే. వాటన్నిటినీ త్వరితగతిన పూర్తి చేయడానికి బిల్ ప్రవేశపెట్టి బిల్ సెంటర్లో శాంక్షన్ చేయించుకుని కఠినంగా శిక్షించే కార్యక్రమాన్ని చేపట్టారు చంద్రబాబు నాయుడు గారు. అమరావతికి 8 వరుసల ఔటర్ రింగ్ రోడ్. హైదరాబాద్ చుట్టూ ఎలా అయితే ఔటర్ రింగ్ రోడ్ ఉందో 8 వరుసల ఔటర్ రింగ్ రోడ్డు, దానివల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీద తిరిగిన వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. అలాగే అమరావతి చుట్టూ కూడా 8 వరుసల రహదారి కావాలని చెప్పి గడ్కరీ గారిని కోరడం జరిగింది. అది శాంక్షన్ అవుతుంది. త్వరలోనే ప్రారంభోత్సవం జరుపుకుంటుంది. 27-28 ప్రాంతంలోపే దాన్ని కొలికి తీసుకొస్తారు. పూర్తి చేసే అవకాశం కూడా ఉంది. ఒకే రోజు 3 కేంద్ర మంత్రులతో సమావేశం. రాష్ట్రంలోని సమస్యలు వివరించి పరిష్కరించాలని విజ్ఞప్తి. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న భూ అక్రమాల దందాను కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళాం. రాష్ట్రంలో 10 కేసులు నమోదైతే అందులో 6 కేసులు భూ వివాదాలకు సంబంధించినవేనన్న విషయాన్ని కేంద్రానికి వివరించాం. భూ వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియలో సరైన తనిఖీ, నియంత్రణ లేకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఆక్రమణలు చోటు చేసుకున్నాయి. ప్రైవేటు భూములను సైతం 22A కింద చేర్చిన వైనాన్ని కేంద్రం దృష్టిలో పెట్టాం. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను త్వరగా ఆమోదించాలని కోరాం. గుజరాత్లో ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు విజయవంతమైంది. ఏపీ రూపొందించిన ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును త్వరగా ఆమోదించమని కోరాం. అలాగే రాష్ట్ర సమస్యలు, వివిధ అంశాలకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం పరిస్థితిని వివరించాం అని చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. ఆయన నిన్న 3 కేంద్ర మంత్రులను కలవడం, రాష్ట్ర సమస్యల మీద చర్చించడం, అనేక ప్రాజెక్టుల మీద వాగ్దానం తీసుకోవడం, బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వివరంగా ప్రెస్ సాక్షిగా రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. జగన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అనేక మార్లు ఢిల్లీ వెళ్ళాడు. ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలే. ఒక్కసారి కూడా నేను ఈ మంత్రిని కలిశాను, పలానా కార్యక్రమం మీద వచ్చాను, పలానా బిల్లు శాంక్షన్ చేయించుకున్నామనో, లేదా పలానా ప్రాజెక్టు తీసుకొచ్చామనో, లేదా పలానా విషయం మీద చర్చించామనో ఏనాడు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి చెప్పిన పాపాన పోలా. ఒక్కసారి అనుకుంటా అడగ్గా జర్నలిస్టులు అలసిపోయి వెనకాల పడి అడగ్గా అడిగితే విజయసాయిరెడ్డి మీకు సమాధానం చెప్తాడు, నా స్థాయి మీది కాదన్నట్టు వెళ్ళిపోయాడు ఆయన. అది జగన్ రెడ్డి పరిస్థితి. అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే అదే జగన్ రెడ్డి. చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా, సీఎం డిప్యూటీని కించపరిస్తే సహించేది లేదు, విలువల గురించి విపక్షం మాట్లాడటం సిగ్గుచేటు, సీఎంగా పనిచేసిన వ్యక్తి హుందాగా మాట్లాడాలి. జగన్పై విరుచుకుపడిన మంత్రి నారా లోకేష్. అసెంబ్లీ మీడియా పాయింట్లో మంత్రి తీవ్ర వ్యాఖ్యలు.
ప్రభుత్వం, బడ్జెట్, ఉప ముఖ్యమంత్రి పవన్పై జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఒక వ్యక్తిని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆయనకు విలువలు లేవని అర్థమైందని వ్యాఖ్యానించారు. ఆయనకు విలువలు లేవని సంగతి మనకు తెలిసిందే. కాకపోతే ప్రతిసారి గుర్తు చేయాల్సి వస్తుంది ప్రజలకు కూడా. జగన్ రెడ్డికి విలువలు లేవు. విలువలు ఉంటే అలా మాట్లాడ్డు. విలువలు ఉన్న వ్యక్తి అయితే అసెంబ్లీకి వచ్చి పులివెందులో తనను గెలిపించిన ప్రజల కోసమే పోరాడేవాడు. స్థానిక సమస్యల మీద మాట్లాడేవాడు. పోనీ రాజకీయ నాయకుడు ఒక పార్టీ అధినేత అనుకుంటే రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడేవాడు. బడ్జెట్ మీద చర్చించేవాడు. అదేమీ లేవు ఆయనకి. పవన్ కళ్యాణ్ గారు పాతాలను తొక్కేస్తా అని సవాల్ చేసి నిజంగా తొక్కి చూపించాడు. ఆయన 11 సీట్లు పరిమితం చేశాడు. అది ఇప్పుడు ఉక్రోషం ఈయనకి. జగన్మోహన్ రెడ్డికి ఆయన మీద కోపం, ఉక్రోషం అదే. నన్ను చెప్పి మరి తొక్కేశాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి అలా పిచ్చి డైలాగ్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఒక రకంగా చూసుకుంటే ఆయన పులివెందుల కౌన్సిలర్కి ఎక్కువ, పులివెందుల మున్సిపల్ చైర్మన్కి తక్కువ. ఆ స్థాయి వ్యక్తే జగన్ రెడ్డి. కర్మగాలి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రిని చేసుకుని అనుభవిస్తున్నాం. ఇంకా సహజ వనరులను సద్వినియోగం చేసుకుందాం. ఆర్థిక వ్యవస్థపై మైనింగ్ కీలకం. తూర్పు కనుమలు, సీమలో అపార నిక్షేపాలు. నిపుణులు, వర్సిటీ ప్రొఫెసర్లతో అడ్వైజరీ కమిటీ ఏర్పాట్లు. ఏయూ జియాలజీ ప్రొఫెసర్లతో భేటీలో మంత్రి కొల్లు రవీంద్ర. నిరుపేదల మోములో చిరునవ్వు ఎన్టీఆర్ ట్రస్ట్. తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు. ఏపీలోనూ మరింత చేరువయ్యేలా నూతన భవనం. నేడు విజయవాడలో నిర్మాణానికి శంకుస్థాపన. పాల్గొనన్న మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. తలసేమియా కేర్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ప్రారంభించుకోవడం సంతోషకరమైన వార్త. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఎన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయో నిత్యం చూసే ప్రజలకు తెలుస్తుంది. తెలియని వారు కూడా తెలుసుకోవాలి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో బ్లడ్ బ్యాంక్, తలసేమియా కేర్ సెంటర్ కూడా ప్రారంభించారు హైదరాబాద్లో. అలాగే శిక్షణా కేంద్రాలు. మీరు ఐఐటి తీసుకోండి, ఐఏఎస్ తీసుకోండి, ఐపీఎస్ తీసుకోండి, ఏ పరీక్షలైనా కానివ్వండి, శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. పేద ప్రజలు కావచ్చు, పేద విద్యార్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వచ్చిన ప్రతి వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు. ఉచిత శిక్షణ, ఉచిత వసతి, ఉచిత భోజన సౌకర్యం కల్పించి మరీ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు ఇక్కడ. ఒకసారి ట్రస్ట్ భవన్ సందర్శించండి. అందరూ సందర్శిస్తే అక్కడ ఏం జరుగుతున్నాయో తెలుస్తుంది. స్కూల్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కింద స్కూల్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది. అద్భుతంగా శిక్షణ ఇస్తారు. అధ్యాపకులు, మంచి అధ్యాపకుల బృందం ఉంది. అలాగే హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ తోటి విజయవాడలో కూడా ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు 9 గంటలకి శంకుస్థాపన. ఆంధ్రప్రదేశ్ నదిబొడ్డున విజయవాడలో స్టార్ట్ చేసి రాష్ట్ర ప్రజలకు చేరువయ్యేలా, హైదరాబాద్ దూరమైంది కాబట్టి రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండేలా విజయవాడ నడిబొడ్డున ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ప్రారంభించుకోవడం సంతోషకరమైన వార్త. ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. జిల్లాకు వర్సిటీ మా లక్ష్యం. కలికిరి ఇంజనీరింగ్ కళాశాలకు యూనివర్సిటీ హోదాపై పరిశీలిస్తాం. 1 మ్యాన్ కమిటీ రిపోర్ట్ వచ్చాక అధ్యాపక పోస్టుల భర్తీ. అసెంబ్లీలో మంత్రి లోకేష్. చదువుకునే బిడ్డలందరికీ తల్లికి వందనం. నారా లోకేష్ స్పష్టీకరణ. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి మరి ఆయన బుర్రండి మాట్లాడతాడో బుర్ర లేకుండా మాట్లాడుతూ తెలియదు. తల్లికి వందనం ఏది ఎందుకు ఇవ్వలేదు అంటాడు. ఇవ్వటానికి ఒక ప్రక్రియ ఉంటుంది. నీకు మళ్ళీ అడ్డగోలుగా దోచిపెట్టుకుంటాకి నీ పాలన కాదు జగన్ రెడ్డి గారు. ఇది కూటమి పాలన. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నడుస్తున్న ప్రభుత్వం ఇది. నీకు మళ్ళీ అడ్డగోలుగా దోసేయటం కుదరదు. ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. నిన్న స్పష్టంగా ప్రకటించారు, ఈ విద్యా సంవత్సరం లోపే తల్లికి వందనం ఇస్తున్నాం మేము అని చెప్పి. ఆ ప్రకటన చూసినాక నువ్వు ఎందుకు ఇవ్వలేదంటే ఏం చెప్తారు నీకు సమాధానం? పిచ్చాడి చేతిలో రాయి ఉన్నట్టు నీ చేతిలో మైక్ పెట్టుకుని ఏదేదో మాట్లాడుతున్నావు. ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించేది ప్రజలే. సాక్షి పత్రికలో స్పీకర్పై తప్పుడు రాతలు బాధాకరం. శాసనసభలో మంత్రి నారా లోకేష్. ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు. జగన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, పార్టీ అధినేతగా పనికిరావు, గమ్మును కూర్చో అని చెప్పి 11 సీట్లకు పరిమితం చేసి ఆ పులివెందుల ప్రజలు కూడా ఓడిస్తే గోల్ ఉండేది కాదు. గెలిపించబట్టి ఈ తెప్పలు. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి అడిగే ధైర్యం లేక, మాట్లాడే మొహం లేక నారా లోకేష్ గారికి భయపడి, అయ్యన్న పాత్రుడు గారికి భయపడి, రఘురామకృష్ణరాజు గారిని చూసి వణికిపోయే పరిస్థితి వస్తుందన్న బాధతో, దుగ్ధతో, భయంతో అసెంబ్లీ రాకుండా తప్పిస్తుడుతున్నాడు. దానికి వంక ఏంటంటే ప్రతిపక్ష నేత హోదా అంట. దేనికి నీకు ప్రతిపక్ష నేత హోదా? ఏం చేస్తావు? ఇస్తే నువ్వు ఏం చేయగలవు? స్క్రిప్ట్ లేకుండా పట్టుమని 10 నిమిషాలు మాట్లాడలేవు. పోనీ అధికార పక్షమో ప్రభుత్వం ఏదైనా ప్రశ్న అడిగితే నీకు స్క్రిప్ట్ వచ్చేలోపు నువ్వు నుంచి బిత్తర చూపులు చూస్తూ ఉంటావు. సమయం వృధా నీతో. నీకెందుకు ప్రతిపక్ష నేత హోదా? ఎలా ఇస్తారు? రాజ్యాంగంలో లేనిది, ప్రజలు ఒప్పుకోనిది నీకు ఎలా ఇస్తారనుకున్నావు? వంకలేనమ్మ డొంక పట్టు తిరిగినట్టు దాన్ని బట్టి తిరుగుతున్నాడు 8 నెలల నుంచి. శాసనసభ పక్ష నేతగా నువ్వు ఎన్నుకోబడి నీ 10 మంది ఎమ్మెల్యేల చేత వచ్చి మాట్లాడచ్చు కదా. నువ్వు వచ్చి అసెంబ్లీలో నువ్వు ప్రశ్నించే అవకాశం నీకు ఇచ్చినప్పుడు నువ్వు గంట మాట్లాడతావో, అరగంట మాట్లాడతావో, 11 నిమిషాలు మాట్లాడతావో, అది నీ ఇష్టం.
నువ్వు అడిగిన సమయం నీకు ఇవ్వకపోతే అప్పుడు నువ్వు ఆరోపణలు చేయాలా. ఏమీ చేయకుండా శాసనసభాపతి మీద ఆరోపణలు చేయడం, నీ కరపత్రిక వక్రాక్షలు ఇష్టం వచ్చినట్టు రాపించుకోవడం నీకే చెల్లింది జగన్ రెడ్డి. అసెంబ్లీ స్పీకర్ గారు సాక్షి పత్రిక నీకు నోటీసులు పంపించి రండి అసెంబ్లీకి అంటే పరిగెత్తుకుంటూ రావాలి. బోన్లో నుంచి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మీది. మీరు అలవాటు పడిపోయారు అన్నిటికీ. నువ్వు ప్రతిదీ ఏదో జిమ్మిక్కులు చేసి లబ్ధి పొంది ప్రజల్లో సింపతి క్రియేట్ చేసుకునే పరిస్థితి చూసుకుంటున్నావు. రాదు, నీకు సింపతి లేదు. నీకు ఏమాత్రం అవకాశం ఉన్నా 70,000 80,000 మెజార్టీ వచ్చేది కాదు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో. కూటమి ప్రభుత్వానికి 2 ఎమ్మెల్సీ స్థానాల్లో 1,60,000 ఓట్ల మెజార్టీ వచ్చిందంటే నీ పరిస్థితిని ఊహించుకో. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి. ఐటీబీ బెర్లిన్ సదస్సులో మంత్రి కందుల దుర్గేష్ ఏపీ పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు. 2వ రోజు తన బృందంతో జర్మనీలో బిజీ. బెర్లిన్లో కందుల దుర్గేష్ గారు పెట్టుబడుల కోసం పర్యాటక రంగంలో సుదీర్ఘ ప్రాంతం ఉంది. మనకి 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. అనేక రకాల సుందర ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ వివరిస్తూ పెట్టుబడుల కోసం ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై నిర్మలా సీతారామన్తో చర్చించానని, గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రుణాలు బకాయిల భారం తమపై వేసిందని చెప్పారు. అయినా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధి రేటు ఎలా పుంజుకుంది అనే అంశాన్ని ప్రస్తావించారు. మొత్తం మీద వృద్ధి 12.94% ఉంటే అందులో ఒక్క వ్యవసాయ రంగంలోనే 15.86% వృద్ధిని నమోదు చేసినట్టు నివేదించారు. సేవా రంగాన్ని ప్రోత్సహించాలన్న అవసరం ఉందని, రుణాలపై ఆధారపడకుండా సంపదను సృష్టించడానికి స్థిరంగా 15% వృద్ధి రేటును సాధించాల్సిన అవసరాన్ని కేంద్రానికి వివరించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. జల వనరుల నిర్వహణ చర్చల్లో మరో ముఖ్యమైన అంశంగా చంద్రబాబు వెల్లడించారు. నీటి వృధాను నివారించడానికి, రాయలసీమ వంటి కరువు ప్రాంతాలకు సాగునీటిని అందించడానికి నదుల అనుసంధానం యొక్క ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులకు వివరించారు. సమర్థవంతమైన నీటి పంపిణీని నిర్ధారించడం కోసం వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదులతో పాటు పోలవరం నుంచి గోదావరి జలాలను బనకచెర్లకు అనుసంధానించాలని కేంద్రానికి ప్రతిపాదించారు. ప్రస్తుతం వృధాగా పోతున్న 200 టీఎంసీ నీటిని వ్యవసాయం, తాగునీటి అవసరాలకు మళ్లించవచ్చని కేంద్రానికి నివేదించినట్టు చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి చర్చల్లో ప్రాధాన్యత లభించింది. 189 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేపట్టి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. హైదరాబాద్లో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు మాదిరిగానే 8 వరుసల ఓఆర్ఆర్ అవసరమని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో తూర్పు బైపాస్ రోడ్డు యొక్క ప్రాముఖ్యతను చర్చించారు. శ్రీశైలం వద్ద ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి ఎలివేటెడ్ రోడ్ల నిర్మాణంలో సహా వివిధ పరిష్కార మార్గాలను ప్రతిపాదించారు. అలాగే వైజాగ్ నుంచి మూలపేట తీర ప్రాంత రహదారి, హైదరాబాద్ నుంచి మచిలీపట్నం పోర్టుకు నేరుగా రహదారి నిర్మించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం డిపిఆర్ సిద్ధం చేస్తున్నామన్నారు. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్ రెడ్డి చేసిన దుర్మార్గాలని, ఆయన ఆస్తులను తాకట్టు పెట్టిన తీరుని వివరించారు. మద్యపానాన్ని నిషేధిస్తా అన్నాడు. మాట తప్పన మడం తిప్పను అన్నాడు. మడం గట్టిగా మెలిపెట్టి తిప్పిస్తున్నాడు ఆయనకు. ఇచ్చిన మాట ఎక్కడ ఏ గూట్లో పెట్టాడో తెలియదు. మద్యం మీద వచ్చే ఆదాయాన్ని 25 సంవత్సరాలకు తాకట్టు పెట్టేశాడు. తాకట్టు పెట్టి 25,000 కోట్లని తెచ్చాడు. ఆ 20,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టాడో ఏం చేశాడో తెలియదు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడు. ఆ 2 చోట్ల కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. లాగి కొట్టినట్టు 80,000 70,000 మెజార్టీ చూసాం మనం. ఈ 2 వదిలేసి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీనివాసనాయుడు గారు గెలిచాడని, కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టని చెప్పి 2 రోజులు డబ్బా కొట్టుకున్నారు. మొత్తుకుని చెప్పాం, కాదరా బాబు, మేమే వాళ్ళకి సమర్థించాము, మేమే వాళ్ళకి మద్దతు ఇచ్చాము, గెలిపించుకున్నామని చెప్పినా వాళ్ళు ఇలా. నిన్న ఆ గెలిచిన శ్రీనివాసనాయుడు గారు చంద్రబాబు గారిని కలిసి ఆయనకి సహకరించినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడుగానా అర్థమైందా ఏంటో? ఉత్తరాంధ్ర టీచర్ల ఎమ్మెల్సీ కూడా కూటమి బలపరిచిన అభ్యర్థి గెలిచాడని చెప్పి ఈ వార్త ఆయన వచ్చి చంద్రబాబు గారిని కలవటం, ఆశీర్వాదాలు తీసుకోవటం, ధన్యవాదాలు తెలియజేసి వెళ్ళాడు. ఆయన మీ దగ్గరికి వచ్చాడా? మీరు నిలబెట్టిన అభ్యర్థికి 5,000 ఓట్లు మాత్రం వచ్చాయి. కృతజ్ఞతలు తెలియజేసి మీకు చెప్పిన సమాధానం అది. ఇకనన్నా నోళ్ళు మూసుకోండి. చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి నీకు జగన్ రెడ్డి? సీఎం డిప్యూటీని కించపరిస్తే సహించేది లేదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు లోకేష్ గారు. జగన్మోహన్ రెడ్డి బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, అవినీతితో అడ్డగోలుగా వ్యవహరించాడు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నీతులు, విలువల గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి హుందాగా వాస్తవాలు మాట్లాడతారని మేము భావించాం. ఒక వ్యక్తిని కించపరిచే విధంగా జగన్ రెడ్డి మాట్లాడాడు. జగన్ రెడ్డి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆయనకు విలువలు లేవని, ఏదీ రాదని అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీకి రాడు,
ఎప్పుడూ దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్ రెడ్డి అని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. ఆయన అన్నట్టు ప్రజల్లో బతకడానికి, ప్రజల్లో తిరగడానికి పనికొచ్చే మనిషి కాదు. అడవుల్లోనో లేకపోతే బోత్స సత్యనారాయణ గారు చెప్పిన శ్మశానాల్లోనో దిగంబర మనుషుల్లాగా కాలక్షేపాలు చేయాల్సిన వ్యక్తి. ప్రజా సమూహంలో సమాజంలో తిరగడానికి పనికొచ్చే వ్యక్తి కాదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటున్నాడు. ఇందాక చెప్పుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి కౌన్సిలర్కి ఎక్కువ, పులివెందుల మున్సిపల్ చైర్మన్కి తక్కువ. అది ఆయన స్థాయి. అదృష్టం బాగుండి మరి ఎలా గెలుస్తున్నాడో పులివెందులో గెలుస్తున్నాడు ఆయన. దానికి సంతోషించకుండా విమర్శలు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రతి రైతుకు ₹1,00,000 చాదుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. నువ్వు కనీసం వాటర్ బాటిల్ కూడా ఇవ్వాల. పిల్లికి భిక్షం కూడా వేయను నువ్వు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయా జగన్ రెడ్డి గారు నీదని జన సైనికులు సామాజిక మాధ్యమాల్లో ఆడుకుంటున్నారు. జగన్ రెడ్డిని చేసింది చెప్పుకోలేక, ఏం చేసామో చెప్పుకునే పరిస్థితి నీకు లేదు కాబట్టి ఏదో పిచ్చ ప్రాలాపనలు చేస్తూ కాలక్షేమం చేసావు. నిన్న నీలి కూలి మీడియాని పెట్టుకుని వాళ్ళు ఎట్లా ప్రశ్నలు వేయరు కాబట్టి టైంపాస్ చేసావు 1 గంట. నువ్వు చెప్పిన దాంట్లో ఒక్క నిజం ఉందా? 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చానంటున్నాడు. నిరుద్యోగ యువతకి భృతి ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నాడు. 40 లక్షల ఉద్యోగాలు నువ్వు ఇచ్చి ఉంటే నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. నిరుద్యోగ యువత ఎందుకు ఉంటుంది రాష్ట్రంలో? 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చారంటాడు ఒక పక్కన, రెండో పక్కన నిరుద్యోగ భృతి రాలేదంటున్నాడు, ఇవ్వలేదంటున్నాడు. నువ్వు 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చినప్పుడు నిరుద్యోగులు ఎందుకుంటారు రాష్ట్రంలో? ఆ కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడతాడు. అక్కశమ్మలకు నేనే చేశానంటాడు. ఆసరా డ్వాక్రా మహిళల్ని విజయవాడ ధర్నాకు వస్తే ఎలా కొట్టించాడో చూసాం. అందుకేగా నిన్ను తరిమి కొట్టారు ఆ అక్కశమ్మలు. అన్నీ అబద్ధాలే, ఒక్క నిజం మాట్లాడాలి. నిన్న ప్రెస్ మీట్ పెట్టి పరనింద సొంత స్తుతి. ఆ చెప్పిన సరిగ్గా చెప్పుకున్నాడు, అది లేదు. కళ్ళబొల్లి మాటలు, పచ్చి అబద్ధాలు ఆడాడు ఆయన. అదే మిగతా మీడియాని కూడా ఆహ్వానించినట్టయితే ప్రశ్నించేవాళ్ళు, మధ్యలోనే పారిపోయేవాడు. నీలి కూలి మీడియా కాబట్టి, స్క్రిప్టెడ్ మ్యాటర్స్ కాబట్టి మాట్లాడలేవరు. పదవి కోసం తండ్రి శవం దగ్గరే సంతకాల సేకరణ. 19 ఎన్నికల ముందు బాబాను లేపేసి నారాసురుడు రక్తచరిత్ర అని చెప్పి రాసుకుని ప్రజల దగ్గర సింపతి తెచ్చుకుని ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని బతిమాలుకుని అడుక్కుని గెలిచి ఏం చేశాడో చూసాం. నేను అవి చేసా, ఇవి చేసా, బటన్ నొక్కా, అందరూ ఇళ్ళకి బటన్తో డబ్బులు పంపించా అన్నాడు. వైనాట్ 175 అన్నాడు. నువ్వు బటన్ నొక్కింది అబద్ధం రాయ్యా, బటన్ నొక్కి మాకు పైసా ఇవ్వలేదు, నువ్వు అవి కూడా నువ్వే మింగేసావని చెప్పి వాళ్ళు తిరిగి బటన్ నొక్కి 11కు పరిమితం చేశారు. జగన్ రెడ్డి 20 సార్లు బటన్ నొక్కితే ఓటర్లు ఒకసారి బటన్ నొక్కి తరిమేశారు. జగన్ రెడ్డి పాలనలో ప్రభుత్వ పాఠశాలకు 12 లక్షల మంది దూరం అయ్యారు. జగన్ రెడ్డి నీ పాలనలో స్కూళ్ళలో విద్యార్థులు లేక, వసతులు లేక, చదువు చెప్పే మాస్టర్ లేక, నీ తింగిరి పనులతో, నీ తింగిరి చేష్టలతో 12 లక్షల మంది విద్యార్థులు దూరం అయిపోయారు. ప్రభుత్వ పాఠశాల నుంచి బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు. నాడు నేడని డబ్బా కొట్టుకున్నావు, కిట్లు అన్నావు, అయ్యా అన్నిట్లో మోసమే. నువ్వు ఆ విద్యార్థులకు ఇచ్చిన కిట్లోనే 300 కోట్ల రూపాయలు చిల్లర తినేసావు, మింగేసావు అడ్డగోలుగా. మేము ఎక్కడా పరదాలు కట్టుకుని తిరగడం లేదు, నీకులాగా 144 సెక్షన్ పెట్టుకుని బతకడం లేదు. నిరంతరం ప్రజల్లో ఉంటున్నాం. ప్రజాప్రతినిధులు కానీ, సంఘాలు కానీ, ప్రజలు ఎవరైనా మమ్మల్ని కలిసే అవకాశం కల్పిస్తున్నాం. ప్రజా దర్బార్లు నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాం. ప్రతిపక్షంలో కూడా జగన్ రెడ్డి సొంత కార్యకర్తలను కలవకుండా మాకు నీతులు చెబుతున్నాడు. గ్రూప్ 2 విషయంలో టైం కావాలని అడుగుతున్నారని ప్రభుత్వ బాధ్యతగా లేఖ రాశాం. షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. ఏపీపీఎస్సీ స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగబద్ధ సంస్థ. వారు నిర్ణయం తీసుకున్నారని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఇక పోలవరం గురించి చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు కానీ, గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ 45.72 మీటర్లకే కట్టుబడి ఉన్నాం, కడతామని చెప్పి స్పష్టంగా ప్రకటిస్తున్నారు. 45.72 మీటర్లకే కట్టి తీరతాము అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. నాడు చంద్రబాబు గారి ప్రభుత్వం కానీ, నేటి కూటమి ప్రభుత్వం కానీ. నువ్వే నీ దిక్కుమాల ఆలోచనతో, నీ స్వార్థంతో కేసీఆర్ మాటలు విని కేసీఆర్ ముందు మెడలు వంచి 41.72 మీటర్లు కట్టాక ఒప్పుకున్నావు. దానికే పరిమితం చేసుకున్నావు. ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేక చేతులు ఎత్తేసావు. మొదటిది 41.72 మీటర్లకు పరిమితం చేస్తే ఆర్ఆర్ ప్యాకేజ్ తగ్గిపోతే వాళ్ళందరికీ ఎగ్గొట్టేయవచ్చు అన్న కారణం ఒకటైతే, రెండోది కేసీఆర్ నీ మెడల వంచి స్టేట్మెంట్ ఇప్పించాడు. అది నీకు తెలుసు, ఆయనకు తెలుసు, రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ తెలుసు. నువ్వెందుకు ఒప్పుకున్నావో కూడా తెలుసు. ఆనాడు కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, పోలవరం 41.72 మీటర్లకి వరకు కడతారు, జగన్ రెడ్డితో నేను ఒప్పిస్తాను, జగన్ రెడ్డికి నేను వార్నింగ్ ఇచ్చానని కూడా చెప్పాడు ఆయన స్పష్టంగా. దాని ప్రకారం తల వంచి ఒప్పుకున్నావు. ఎందుకంటే నీ అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి కేసీఆర్ పాదాల దగ్గర మోకరు వెళ్ళిపోయావు నువ్వు.
అట్లాగే అమరావతిని కూడా నాశనం చేసావు. ఈ రెండు నాశనం చేయడానికి కారణం నీ అక్రమ ఆస్తులు హైదరాబాద్లో ఉండటమే. వాటి మూలంగానే కేసీఆర్ గారు చెప్పినలా నువ్వు తందానాడావు, తలకాయ వంచావు, 3 ముక్కల డ్రామా ఆడావు. కేసీఆర్ తొడపాయసం పెడితే ఒప్పుకొని ఆయన చెప్పిందల్లా నువ్వు ఆడావు.